ఒక సంగీత దర్శకుడిగా తమన్ ఎప్పటికప్పుడు తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. చాలామందిలాగే తమన్ కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి రీచ్ అయ్యాడు. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను తాను ఎప్పుడు మర్చిపోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మాత్రం మర్చిపోకూడదని అందరూ అంటూ ఉంటారు. ఈ విషయంలో తమన్ ఎప్పటికీ ఇలానే ఉంటాడని చాలాసార్లు ప్రూవ్ అవుతూనే ఉంది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం కష్టపడుతున్న వారికి తమన్ సాయం చేస్తూ ఉంటాడని ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మరోసారి తమన్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని, మట్టిలో మాణిక్యాలు చాలానే ఉన్నాయని ఎంతోమంది ఇప్పటికే సోషల్ మీడియాలో నిరూపించుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందగాయకుడైన రాజు పాడిన పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఆ గాయకుడి టాలెంట్కు ఫిదా అయ్యారు. ఒకనొక సమయంలో కీరవాణికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఇక ఆ వీడియోతో పాటు రాజు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎంతోమంది అతనిని ప్రశంసలతో మెచ్చుకున్నారు. ఇలా అతను సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తమన్ వద్దకు ఓ నెటిజన్ రాజు విషయాన్ని తీసుకెళ్లాడు. రాజు టాలెంట్ ని తమన్కు చూపించారు. అలా తమన్ రాజుకి ఒక ప్రామిస్ చేశాడు. అదేంటంటే ఆహాలో స్ట్రీమింగ్ కానున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో స్టేజ్ పై పాట పాడించే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పాడు. అంతేకాకుండా రాజుతో కలిసి అతను కూడా స్టేజ్ మీద ఓ సాంగ్ పాడతానని హామీ ఇచ్చాడట తమన్. తెలుగు ఇండియన్ ఐడల్ అనేది చిన్న షో అయితే కాదు. అలాంటి స్టేజ్ పై రాజుకు పాట పాడే అవకాశం ఇవ్వడం ద్వారా తమన్ ఎంతో గొప్పవాడు అయ్యాడంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. తమన్ గురించి అంతా చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి తీరాల్సిందే. ఇక ప్రస్తుతం తమన్ రీసెంట్గా పుష్ప 2 సెట్స్లో జాయిన్ అయ్యాడు. ఇది కాకుండా ఆల్రెడీ బాలయ్య అఖండ 2 మూవీకి కూడా తమన్ వర్క్ చేస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్ మూవీకి సైతం తమన్ సంగీతం అందించడం జరిగింది. ఇలా భారీ ఎత్తున అంచనాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవి ఎలా ఉంటాయో చూడాలి. మరి తమన్ తన గొప్ప మనసును చాటుకున్న విషయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.